ఎవ్రీబడి, ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? నేనైతే బాగున్నా అండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు మోనికా రాచెస్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఇది వచ్చేసి ఒక సాటర్డే వీడియో అండి. ఎలా ఉన్నాయి మీ దగ్గర వర్షాలు? నా దగ్గర అయితే అమ్మో ఎంత వర్షం పడుతుందండి. రాత్రి పొద్దునేమో అంతే ఉబ్బరిస్తుంది. సో ఎలాగో వీడియో స్టార్ట్ అయిపోయింది కాబట్టి ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీరు లైక్ చేయాలి వీడియోస్ని, అస్సలు లైక్ చేయట్లేదు. ఎంగేజ్మెంట్ చాలా లో ఉందండి, అందుకే అడుగుతున్నాను. డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో. ఆల్సో వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే లాస్ట్లో నేను కిడ్స్ అండ్ వాళ్ళ పైన పడుతున్న ప్రెషర్ గురించి కొద్దిసేపు మాట్లాడాను. సో చూడండి. ఇక్కడ ఏం లేదండి, కాఫీ చేస్తున్నాను అనమాట. రోజు చేసినట్టే అలాగే చేస్తున్నా కాఫీ. యూజువలీ అయితే నేను కొంచెమే కాఫీ తాగుతాను అనమాట. అంటే ఇప్పుడు తాగుతున్న దాంట్లో హాఫ్ కప్ తాగుతా అంతే. చక్కెర అయితే అసలుకే తాగడు, వెరీ రేర్. బట్ ఇవాళ తాగుతున్నా అనమాట. మీకు ఎవరన్నా వర్స్ట్ బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే ఏం చెప్తారో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడ మఫిన్స్ అండ్ కాఫీ తాగుతున్నాము. ఇవి ఈశాన్ కోసం తీసుకున్నాము మఫిన్స్. వాడు ఏదో ఫీల్డ్ ట్రిప్కి వెళ్ళిండు, అయితే కొంచెం ఫ్యాన్సీ స్నాక్స్ ఇస్తే హ్యాపీ ఫీల్ అవుతాడని చెప్పేసి తెప్పించిన. వాడికి అసలు స్కూల్లోనే ఫుడ్ పెడతారు, నేను స్పెషల్గా ఏం పంపను. అదేదో ఆ రోజు ఫీల్డ్ ట్రిప్ ఉంది అని చెప్పేసి తెప్పించినుండే అనమాట. ఇక్కడ వచ్చేసి బాంబీనో ఉప్మా అనమాట బ్రేక్ఫాస్ట్. ఇది నాకు అస్సలు నచ్చదు. ఐ హేట్ దిస్ బ్రేక్ఫాస్ట్. నేను అసలు చెయ్యను, మా అత్తయ్య ఉన్నారు కాబట్టి చేసినారు. వాళ్ళకి అలవాటు బాగా, నాకు అస్సలు అలవాటు లేదు. ఇవాళ సాటర్డే కదా, సో అందుకని బెడ్ క్లీన్ చేద్దామని ఫిక్స్ అయినాం అనమాట. ఇది వచ్చేసి అగారో వాళ్ళది బెడ్ వ్యాక్యూమ్ క్లీనర్. దీంట్లో స్పెషాలిటీ ఏంటి అంటే ఇందులో ఒక యూవీ లైట్ ఉంటుంది అనమాట. దీంతోపాటు దీని సక్షన్ సిస్టమ్ ఏదైతే ఉందో అది సైక్లానిక్ సక్షన్ సిస్టమ్, అండ్ దీనికి 12 kPa సక్షన్ పవర్ ఉంది. అండ్ ఆల్సో దీనికి 1 year వారంటీ ఉందండి. దాంతోపాటు దీనికి ఒక యూవీ డిస్ఇన్ఫెక్టెంట్ లైట్ ఉంటుంది అనమాట. దీనివల్ల ఏంటంటే మనకి కంటికి కనిపించని బ్యాక్టీరియా ఉంటుంది కదా, అది ఇది దీనివల్ల చనిపోతుంది అనమాట. దాంతోపాటు మనకు డస్ట్ లాగా బయటకు వచ్చేస్తుంది. నాకు బాగా నచ్చింది ఏంటి అంటే దీనికి 5 meters లాంగ్ పవర్ కార్డ్ ఉంది. దానివల్ల మనము చాలా ఈజీగా వ్యాక్యూమ్ చేసేసుకోవచ్చు మొత్తం బెడ్ని. మళ్ళీ పవర్ పాయింట్స్ కోసం వెతకాల్సిన అవసరం లేదని ఒక్క దగ్గర మనము పవర్ కార్డ్ ఫిక్స్ చేసేస్తే మంచిగా బెడ్ అంతా క్లీన్ చేసుకోవచ్చు. అట్లనే దీనికి ఫ్రంట్ ఎల్ఈడి ఉంది. ఈ ఎల్ఈడి ఎప్పుడు ఆన్ అవుతుంది అంటే మనం 2 వీల్స్ మంచిగా కింద అటాచ్ అయ్యి స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు ఈ ఎల్ఈడి అనేది ఆన్ అవుతుంది అనమాట. అలాగే దీనికి 2 buttons ఉన్నాయన్నమాట పైన. ఒకటేమో ఆన్ ఆఫ్ బటన్, ఒకటేమో డస్ట్ ఏమంటారు చేంబర్ తీసేది, ఇంకొకటేమో వైబ్రేషన్ మోడ్ బటన్. ఈ వైబ్రేషన్ మోడ్ దేనికి అంటే ఒకే దగ్గర ఎక్కువ డస్ట్ ఉండిపోయి ఉందనుకో, అది లూజన్ చేస్తుంది. దానివల్ల సక్షన్ చాలా ఈజీ ఉంటుంది అనమాట. అట్లనే ఇది ఓన్లీ పరుపులకే కాదండి, దాంతోపాటు బెడ్షీట్స్కి, పిల్లోస్కి, బ్లాంకెట్స్కి, సోఫా కవర్స్కి కూడా వాడుకోవచ్చు అనమాట. మనము సోఫాస్కి కూడా వాడుకోవచ్చు. సో ఇందాక చెప్పాను కదా, అలా ఉందన్నమాట. దీంతోపాటు మనకు ఒక మనకు ఒక మాన్యువల్ వస్తుంది. మనకు మాన్యువల్ చూస్తే ఎలా వాడాలో తెలిసిపోతుంది. అలా కాకపోయినా వీళ్ళు మనకి ఏమంటారు ఒక డెమో ఇస్తున్నారు. దాంతోపాటు ఒక వారంటీ కార్డ్ కూడా ఇచ్చారు అనమాట. సో మనం స్టార్ట్ చేయగానే ఇలా ఎల్ఈడి ఆన్ అవుతుంది, చాలా స్మూత్గా రన్ అవుతుంది ఈ వ్యాక్యూమ్ క్లీనర్. బెడ్ పైన నేను ఆగుతుందేమో అనుకున్నా, బట్ చాలా స్మూత్గా రన్ అవుతుంది. అసలు మీరు చూడండి, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, చాలా స్మూత్గా వెళ్తుంది. మనం హోల్ బెడ్ని కవర్ చేసేయచ్చు. మా ఇంట్లో డీప్ క్లీనింగ్ అంతా చక్రియ చూసుకుంటాడు, అందుకనే బెడ్ కూడా చక్రియ క్లీన్ చేస్తున్నాడు. ఇది యాక్చువల్లీ ఒక ప్లేస్ పైన కొంచెం స్లోగా వెళ్ళాలన్నమాట. వాళ్ళు అక్కడ మనకి మాన్యువల్లో ఇచ్చినారు ఎంత స్లోగా వెళ్ళాలి అని. నేను అలా బటన్ ప్రెస్ చేసి ఆ చేంబర్ ఓపెన్ చేస్తున్నాను. ఇందులో ఒక హెప్పా ఫిల్టర్ ఉంటుంది, అది మనం వాటర్లో తడపకుండా బ్రష్తో క్లీన్ చేసుకోవాలి. రెస్ట్ ఆల్ మనం హ్యాపీగా వాటర్తో క్లీన్ చేసుకోవచ్చు. అసలు మీరు ఎక్స్పెక్ట్ చెయ్యరు ఎంత దుమ్ము వచ్చిందంటే. జస్ట్ మా బెడ్, ఇంకా నాకు ఈశాన్ గెస్ట్ బెడ్రూమ్ బెడ్, సోఫా, మ్యాట్రసెస్, పిల్లోస్ ఇవన్నీ తీస్తే ఎంత వస్తుందో అర్థం కాలేదు. ఫస్ట్ అయితే బెడ్ చూద్దాం అన్నట్టు చూసినాము. ఓ మై గాడ్, అసలు ఆ చెత్త చూస్తుంటేనే ఏంటి ఇంత చెత్త మీద పడుకుంటున్నామా రోజు అని అనిపించింది నాకు. సో అదండి, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇంత దుమ్ము వస్తుంది బెడ్ పై నుంచి అని. మాకు మేడ్ ఉందని చెప్పినాను కదా, సో
నేను రెగ్యులర్గా ఏమంటారు బెడ్షీట్స్ అవన్నీ చక్రియే మారుస్తాడు. ఆయనకి ఆఫీస్లో మరీ టూ మచ్ వర్క్ ఉంది అని అన్నప్పుడు ఆయనకు కుదరదు కదా, సో అప్పుడు మా మేడ్ మారుస్తుంది అనమాట. సో అప్పుడు దులిపిస్తుండే, నేను రెగ్యులర్గా చేస్తూనే ఉండే అనమాట పని. అయినా సరే అంత దుమ్ము వస్తుంది అని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ బై అనే చెప్పాలి ఇది. మేము రెగ్యులర్గా సోఫా క్లీనింగ్ చేపిస్తాం అనమాట అర్బన్ క్లాప్ నుంచి. అయితే ఇప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఓకే మనము రెగ్యులర్గా చేయించని అవసరం లేదు, దీంతో లైక్ 6 monthsకి ఒకసారి చేద్దాము, ఈ అగారో దాంతోనే క్లీన్ చేసేయచ్చు అనిపించింది. ఓకే, సో ఈ అగారో దాంతోనే క్లీన్ చేయొచ్చు అని అనిపించింది అనమాట నాకు. సో అదొకటి. అండ్ ఎంత వర్షం పడుతుందండి అసలు సడన్గా. నేను నా బాల్కనీ అంతా చాలా చెత్తగా అయిందనమాట. నాకు ఇంట్లోకి లైట్ సోర్స్ ఈ బాల్కనీ ఒక్కటే అనమాట. మా ఇంట్లో వేరే ఎక్కడి నుంచి లైట్ రాదు, బాల్కనీ నుంచే వస్తుంది. సో సరే బాల్కనీలోనే కొద్దిసేపు కూర్చోడానికి ఉంటుంది కదా మంచిగా అని నేను నార్మల్గా నా బాల్కనీ చాలా మంచిగా సెట్ చేసుకున్నా. బట్ వర్షాలు స్టార్ట్ అయినప్పుడు ఇంకా అన్నీ జరపాల్సి వస్తుంది కదా. మీరు చాలామంది ఒకవేళ ముందు నుంచే ఫాలో అవుతుంటే నాకు బాల్కనీలో సీటింగ్ లాగా చేసుకున్నాను నేను. సో వర్షం పడితే ఏం చేస్తారు అని అడుగుతుండే. ఏం చేస్తానండి, అన్నీ పక్కకి వేసేస్తాను అనమాట. సో అందుకే చాలా చెత్తగా ఉంది బాల్కనీ అంతా. సరేలే తర్వాత మెల్లిగా సదిరిద్దాము, బాల్కనీ ఒక్కటి కొంచెం కూర్చునేలాగా ఉండేటట్టు చేసుకుందామని అనుకున్నా, కానీ ఏం వర్షం పడుతుంది అసలు. అయితే నాకు అస్సలు ఓపిక లేదనమాట ఇవాళ. సో అందుకే ఈశాన్కి వాళ్ళ పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఉంది. సో ఇంకా పొద్దున్నే ఈ సదిరే వర్క్ ఇదంతా పెట్టేసినా కదా నేను. సో అందుకే ఇంకా అయిపోయిన తర్వాత వాళ్ళు స్నానం చేసి స్కూల్కి వెళ్ళినారనమాట పేరెంట్ టీచర్స్ మీటింగ్కి. ఈశాన్ ప్రీ ప్రైమరీ అంతా వేరే స్కూల్లో చదివాడండి. ఫస్ట్ క్లాస్కి ఇప్పుడు ఫస్ట్ క్లాస్ అనమాట ఈశాన్, దానికి వాటిని వేరే స్కూల్కి షిఫ్ట్ చేసామన్నమాట. ఈ ప్రాబ్లం ఏంటి అంటే నాకు వీడి స్కూల్తో పేరెంట్స్ ఎక్కడి వరకు అయితే కార్ తీసుకురావచ్చో చాలా దూరం ఉంటుంది అనమాట. అక్కడ నుంచి బాగా నడవాలి. సో నేను ఈ కండిషన్లో అంతా నడిచి మళ్ళీ మెట్లు పైకి కిందికి ఏం ఎక్కి దిగుతా అని చెప్పేసి వెళ్ళలేదు. వాడికి పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఉంది. సో పేరెంట్ టీచర్స్ మీటింగ్ అప్పుడు వాడు ఎగ్జామ్స్లో ఎలా పర్ఫామ్ చేశాడన్నది చెప్తాడు. సో ఎగ్జామ్స్లో వాడు ఎలా పర్ఫామ్ చేసినా మేము వాడికి ఏదో ఒక ట్రీట్ కొనిస్తామన్నమాట. వాట్ డూ యూ వాంట్ అని అడుగుతాము. సో వాడు ఏది చెప్తే అది కొనిస్తామన్నమాట. లైక్ టీచర్ వాడికి గుడ్ ఫీడ్బ్యాక్ ఇస్తే చాలా మెచ్చుకుంటాం. నాకు వీడి స్కూల్లో అన్నిటికన్నా బాగా నచ్చింది ఏంటి అంటే ఎవ్రీ మంత్ ఒక కాన్సెప్ట్ పెడతారు. ఈ మంత్ ఏమో బీయింగ్ రెస్పెక్ట్ఫుల్ టు ఎవ్రీబడి అన్నది కాన్సెప్ట్ అనమాట. సో అలా వాడు స్లోగా ఏమంటారు వాల్యూస్ లాగా నేర్చుకుంటాడు అని అనిపిస్తుంది. ఇది వాడి స్కూల్ చాలా పెద్దగా ఉంటుంది. స్పోర్ట్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. బ్యాడ్మింటన్, క్రికెట్ అవన్నీ ఉన్నాయన్నమాట. అలాగే ప్లే ఏరియా కూడా పిల్లలది చాలా పెద్దగా ఉంటుంది. నాకు చాలా వడియాలు తినబుద్ధి అవుతుండే అనమాట. ఇంట్లో అస్సలు వడియాలు లేవు. అందుకే చక్రి మెట్రో వెళ్ళి వడియాలతో పాటు ఇంకొంచెం గ్రోసరీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ తీసుకొని వచ్చినాడు. అండ్ రాగానే కొన్ని సామాన్ ఏమైనా ఉంటే అవి సర్దేస్తున్నాను. నాకు ఓపిక లేదని చెప్పా కదా, అందుకని లంచ్ కూడా తీసుకొచ్చిండు. ఇది వచ్చేసి సీమాంధ్ర కిచెన్ అని మా ఇంటి దగ్గర ఉంటుంది అనమాట. ఒక 5 piece బిర్యానీ అండ్ మటన్ బిర్యానీ చెప్పాం, చాలా బాగుంటుంది వీళ్ళ దగ్గర గోంగూర చట్నీ ఇస్తారనమాట, అది స్పెషల్. అండ్ అట్లనే ఈశాన్ బాగా పర్ఫామ్ చేశాడు కాబట్టి డోనట్స్ కావాలంటే డోనట్స్ తెప్పించాం. ఈశాన్ చాలా మంచి స్టూడెంటే, అంటే చాలా మంచి స్టూడెంట్. అంటే క్లాస్లో వేరే వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తున్నారో మనకు తెలియదు కదా, బట్ వాడు బాగానే చదువుతాడు అనమాట. పర్వాలేదు, బాగానే చదువుతాడు. వాడికి స్పెల్లింగ్స్ నేను చదివిస్తే అయితే బాగానే చదువుతాడు. అయితే వాడు ఇంతకు ముందు ఉన్న స్కూల్ ఎలా ఉండేదంటే వాడి పైన అసలు కంప్లైంట్స్ వచ్చేవి కాదు. మీ బాబు చాలా అంటే వాడు సరిగ్గా వాడు హ్యాండ్ రైటింగ్ బాగాలేదు అంటే అసలు వీడన్నా రాస్తున్నాడు, వేరే వాళ్ళు అయితే అసలు ఏమంటారు పెన్సిల్ పట్టుకోవడం కూడా వాళ్ళకి రాదని చెప్పేది వాళ్ళ టీచర్. సో అసలు 0 కంప్లైంట్ ఉండేదన్నమాట. నాకేమో అర్థమయ్యేది కాదు, అదేంటి మే ఏది చెప్పినా నా ఏంటి వీడు పర్ఫెక్ట్ అన్నట్టు మాట్లాడుతుంది అన్నట్టు అనిపించేది. అండ్ ఆల్సో మీకు చెప్పాను నేను ఈశాన్కి రిఫ్లెక్స్ ఉందండి, యాసిడ్ రిఫ్లెక్స్ ఉంది. సో అలా రిఫ్లెక్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే పిల్లలకి వెజిటబుల్స్ కొంచెము ఏమంటారు ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్ ఉండాలి. బట్ అలా అని మరీ వాటరీ లాగానో సెమీ లిక్విడ్ లాగానో ఫుడ్ ఉండొద్దు అనమాట, సాలిడ్ ఫుడ్ ఉండాలి. అలాంటప్పుడు రిఫ్లెక్స్ సిమ్టమ్స్ చాలా వరకు తగ్గుతాయి.
సో వాడికి నేను ఎంత వెజిటేబుల్స్ తినిపించడానికి ట్రై చేసినా తినట్లేదు అనమాట. సో ఇంకా నేను చక్రి అనుకున్నాం ఎట్టి పరిస్థితులలో ఫుడ్ ఉన్న దగ్గరికి తీసుకెళ్ళాలి అని. ఇప్పుడు అంటే వాడు చిన్న కాబట్టి నేను పెట్టిన టిఫిన్ బాక్స్ పైననే డిపెండెంట్ అయి ఉంటాడు కదా. కానీ కొంచెం కొంచెము అబ్బాయిలు పెద్దగా అవుతున్న కొద్దీ వాళ్ళు అసలు మన మాట వినరు. ఏదో వాళ్ళకి ఎంత నాటీ తయారవుతారంటే వాళ్ళ బ్రెయిన్ ఎట్లా వర్క్ అవుతుంది అంటే వాళ్ళు ఏదో రకంగా వాళ్ళకి కావాల్సింది చేసేసుకుంటుంటారు. సో అందుకే మేము ఏమనుకున్నాం అంటే ఫుడ్ విషయంలో వాడికి సొంతంగా ఆప్షన్ ఉండకూడదు, వాడంతలు వాడే తినేటట్టు స్కూల్లోనే ఫుడ్ ఉండాలి అని చాలా గట్టిగా అనుకున్నాము. సో అందుకే స్కూల్ చేంజ్ చేసినాం అనమాట వాడిది. సో ఈ స్కూల్లో సిచ్యువేషన్ ఏంటి అంటే ఓకే వీడు చదువు బాగానే ఉంది కానీ బిహేవియర్ వైజ్ అబ్బా చాలా హైపర్ యాక్టివ్ అన్నట్టు చెప్తున్నారు అనమాట. సో యా అయితే రీసెంట్గా నేను ఏం అబ్జర్వ్ చేసిన అంటే నేను వీడిని చదువు విషయంలో ఎప్పుడు ఫోర్స్ చేయనండి. అంటే లైక్ నీకు మార్క్స్ బాగా రావాలి, నువ్వు అన్నిటికీ ఏమంటారు ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ తెచ్చుకోవాలి, నువ్వు చదువుకోకపోతే ఇట్లా చదువుకోకపోతే అట్లా నేను బెదిరియడము భయపెట్టడం అలాంటివి అస్సలు చేయను అనమాట. నేను ఎంత వదిలేస్తా అంటే వాడిని నార్మల్గా లైక్ వదిలేస్తా అంటే అట్లని కాదు, అంటే లైక్ ప్రెషర్ చేయను. వచ్చిందా వచ్చింది ఓకే ఫైన్ నీకు వచ్చేస్తుంది నాన్న యూ కెన్ డూ ఇట్ నాన్న అన్నట్టు ఉంటుంది తప్పించి రాకపోయినా ఇట్స్ ఓకే నాన్న అన్నట్టు ఉంటుంది. కానీ ఇట్లా ఫోర్స్ చేయను అనమాట, అసలు ఏ డైరెక్షన్ నుంచి కూడా ఫోర్స్ చేయను. కానీ నేను రీసెంట్గా అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే వాడికి ఎక్కడి నుంచో ప్రెషర్ ఉంది, అది ఏమనాలి చదవాలి అని. సో వాడు అంటే వాడు నాతో ఎలా మాట్లాడిండంటే సారీ మమ్మీ నేను పర్ఫామ్ చేయలేకపోతున్నా అన్నట్టు మాట్లాడాను. ఐ వాజ్ లైక్ వాట్ ఆర్ యూ టాకింగ్ అన్నట్టు ఉండే అనమాట. అంటే నువ్వు పర్ఫామ్ చేయట్లేదు అన్నది వాడికి ఎక్కడ రిజిస్టర్ అయింది అన్నది నాకు అర్థం కాలే అనమాట. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. ఇప్పుడు వాడికి ఒక ఫర్ సపోజ్ ఒక తెలుగు ఎగ్జామ్ ఉందనుకోండి, నేను ఇంట్లో చదివించినప్పుడు వాడు అన్నీ చెప్తాడు నాకు. సో నాకు స్కూల్లో వాడు ఏం రాస్తున్నాడో అన్నది నాకు అవసరం లేదనమాట. ఎందుకంటే వాడు ఇంట్లో చెప్తున్నాడు కదా, వాడికి ఆ నాలెడ్జ్ ఉంది సరిపోతుంది కదా, వాడికి అది వచ్చు అది సరిపోతుంది అనిపిస్తుంది. కానీ వాడు మాత్రము ఏదో నేను పర్ఫామ్ చేయట్లేదు అన్నట్టు ఫీల్ అయిపోతున్నాడు. నాకు అది ఎక్కడి నుంచి వాడికి ఆ ప్రెషర్ పడుతున్నది అని అర్థం కాలేదనమాట. పిల్లలకి ప్రెషర్ ఇస్తే చాలా కష్టం అండి. నేను నా కళ్ళ ముందే చూస్తున్నా, లైక్ ఈశాన్ వాళ్ళ తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు అనమాట. సో వాడు పర్ఫామ్ చేయట్లేదు అని చెప్పేసి వాడికి చాలా ప్రెషర్ ఉంది. ఆ అబ్బాయిని నా కళ్ళ ముందే ర్యాపిడ్గా వెయిట్ లాస్ అవ్వడము హెల్త్ ఎఫెక్ట్ అవ్వడము చూస్తున్నాను నేను. సో నాకు చాలా భయం వేస్తుంది అనమాట, అమ్మో వీడికి ఎక్కడ అంటే వీడికి ఎందుకు అలా అవుతుంది అని. సో నేను యూజువల్లీ వాటిని బాగా ఎప్పుడు పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఉన్నా టీచర్ ఏమైనా చెప్పని అని వాడిని తిడతా నేను. అంటే చదువు విషయంలో కాదు, బిహేవియర్ విషయంలో. అంటే వాడు తినట్లేదని లేకపోతే లైక్ క్లాస్లో బాగా అల్లరి చేస్తున్నాడు అని, ఒక దగ్గర కూర్చోట్లేదు తిరుగుతున్నాడు, ఇలాంటి వాటికి తిడతా. లైక్ నువ్వు చెప్పిన మాట వినాలి కదా అది ఇది అన్నట్టు చెప్తా. కానీ చదువు విషయంలో అసలు తిట్టాను నేను అస్సలు తిట్టాను. వాడు కూడా ఎప్పుడు అంత నీకు కావాలంటే నేను వాడి షీట్వి మార్క్స్ పెడతా చూడండి, వాడికి ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్లే వచ్చినాయి. బట్ వాడు అంత ప్రెషర్ ఎందుకు తీసుకుంటున్నాడు? ఎందుకంటే చక్రికి అసలు ఆఫీస్ వర్క్ ఆయన పర్సనల్ ఇష్యూస్ ఎన్ని ఉన్నాయంటే ఆయన అసలు వాడి బుక్స్ ఓపెన్ చేసి అసలు వాడి సిలబస్ ఏంటో కూడా చక్రికి చూసేంత టైం అయితే ఉండదు. సో వాడికి చదివించేది నేనే, వాడికి ట్యూషన్స్ కానీ బయట అట్లా కూడా ఏం లేవు. సో వాడిని నేనే కదా చదివించేది. సో నాకు వాడికి తెలుసు అనమాట. లైక్ ఇప్పుడు వాడికి స్పెల్ టెస్ట్ ఉందనుకోండి, వాడికి ఎన్ని స్పెల్లింగ్స్ వచ్చు ఎన్ని రావు, ఏమొచ్చు ఏం రావు అనేది నాకు క్లియర్గా తెలుసు. సో వాడు అక్కడ స్కూల్లో రాయకపోతే నాకు పెద్దగా నేను ఆలోచించాను వాట్ ఈస్ దేర్ అనిపిస్తుంది. సో అయినా నాకు మీకు అనిపిదండి ఈ 10th స్టాండర్డ్ ఈ ఇంటర్మీడియట్ ఇవన్నీ దేనికి పనికిరావు లైఫ్లో. అలాంటిది ఓకే ఫస్ట్ క్లాస్ వరకు సెకండ్ క్లాస్ వరకు ఆ ఇనీషియల్గా ఏబిసిడీలు ఆ వర్డ్స్ ఆ చదవడము అవి యూజ్ అవుతాయేమో అనుకోండి. కానీ అవి లైఫ్లో ఎప్పటికన్నా వస్తాయి. అవి రాకుండా ఇప్పుడు మనం ఎంత ముద్దిష్ ఉంటుందన్నా చూడండి, వాడు కనీసం ఒక పేపర్స్ చదవడం అని వస్తుంది కదా, అంతకన్నా వర్స్ట్ ఏముంటుంది. నేనైతే వాడిని అసలు మనకు తెలుసు కాబట్టి నేనైతే అసలు వాడిని అసలు ఫోర్సే చేయను చదువు విషయంలో. బట్ యా నేను వాళ్ళ చక్రికి అదే చెప్పిన అనమాట, స్కూల్లో వాడికి ఏమన్నా ప్రెషర్ చేస్తున్నారా ఒకసారి కనుక్కో. అంటే టీచర్ నీకు ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ రాకపోతే నేను కొడతాను, లేకపోతే ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ రాకపోతే నేను ఇట్లా చేస్తాను అట్లా చేస్తాను అని ఏమన్నా బెదిరిస్తుందా ఒకసారి కనుక్కో అన్నట్టు చెప్దామని చెప్పినా అనమాట. సో వాళ్ళైతే స్కూల్కి వెళ్ళినారు. ఇంకొకటి ఇంట్లో చాలా వరకు సామాన్ లేవన్నమాట, స్పెషలీ వడియాలు. నాకు ఎందుకో బాగా వడియాలు తినబుద్ధి అవుతుంది, ఇంట్లో అసలు వడియాలే లేవు. సో చక్రికి చెప్పినా అనమాట
రిటర్న్లో మెట్రో వెళ్ళేసిరా అండ్ లంచ్ కూడా తీసుకొని వచ్చేసి అని చెప్పిన. నేనైతే వంట చేసే ఓపిక నాకు లేదు. అండ్ అత్తయ్య చేస్తారు వంట, కానీ నాకు ఇంకా తినబుద్ధి అవ్వట్లేదు అనమాట. కొంచెం మంచిగా మసాలా స్టైల్ ఏమైనా తిందాం అనిపిస్తుంది అని చెప్పేసి బయట నుంచే మొత్తం ఫుడ్ తీసుకొని రమ్మని చెప్పిన అనమాట. సో యా అదొకటి. సో ఫుడ్ అయితే తీసుకొని వస్తాడు. అండ్ ఆల్సో ఈశాన్కి ఖచ్చితంగా ఏదో ఒక ట్రీట్ అయితే తీసుకుంటాం అనమాట. పేరెంట్ టీచర్స్ మీటింగ్ అయినా, వాడికి పాజిటివ్ చెప్పినా నెగటివ్ చెప్పినా ఏది చెప్పినా, పేరెంట్ టీచర్స్ మీటింగ్ అయిందంటే వాడికి ఏదో ఒక ఏమంటారు, వాడికి నచ్చింది అడుగుతా, వాట్ డూ యూ వాంట్ అని. సో వాడికి నచ్చింది చేయించి పెడతా అనమాట. సో యా మీరు చెప్పండి, అసలు మీ కిడ్స్కి ప్రెషర్ ఉందా? ఒకవేళ ఉంటే దాన్ని మీరు ఎట్లా డీల్ చేస్తున్నారు? ఎవరు ప్రెషర్ చేస్తున్నారు? మీరు చేస్తున్నారా, లేకపోతే ఏమంటారు బయట నుంచి ఎక్కడి నుంచి ప్రెషర్ ఉన్నదని చెప్పండి. ఎందుకంటే నాకైతే అస్సలు అర్థం కావట్లేదు ఎక్కడి నుంచి ప్రెషర్ ఉందో వాడికి. సో యా ఈ విషయాలు అయితే నాతో షేర్ చేసుకోండి. సో అంతే అండి, ఈ వీడియోకి అయితే ఇంతే. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాము. నాకు ఏమంటారు ఏస్థెటిక్గా వీడియోస్ తీయడం చాలా ఇష్టం అనమాట. సో నేను వ్లాగ్స్ తీస్తున్నప్పుడు నేను అలా తీయలేకపోతున్నా, ఓపిక ఉండట్లేదండి. ఎందుకంటే మనకి పని 5 minutesలో అయిపోయేది, మనం కెమెరా పెట్టి చేస్తే 15 minutes అవుతుంది. సో అంతసేపు నించొని చేసే ఓపిక ఉండట్లేదు. సో నేను ట్రై చేస్తున్నా, బట్ అంత మంచిగా రావట్లేదు. అంటే నేను ఎక్స్పెక్ట్ చేసినంత మంచి రావట్లేదు. సో యా అదొకటి ఉంది. ఇంకా ఎలా ఉన్నాయి వ్లాగ్స్ అనేది మీరు చెప్పాలి. అండ్ ఆల్సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీరు అసలు లైక్ చేయట్లేదు, వీడియోకి చాలా తక్కువ లైక్స్ వస్తున్నాయి. మీరు లైక్ చేస్తే యూట్యూబ్ అల్గోరిథం అబ్బా ఈ వీడియో ఏదో బాగుంది అని చెప్పేసి ఇంకో 4గురికి చూపిస్తుంది అనమాట. సో అందుకనే లైక్ అయితే చేయండి. సో అంతే అండి, ఈ వీడియోకి ఇంతే. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.